దేవుని బిడ్డలారా, ఈ విలువైనటువంటి మాటలో గొప్ప సత్యం ఉంది, గొప్ప నెరవేర్పు ఉంది. ఆయన ఈ మాట ద్వారా మనల్ని అందరినీ ఐక్యపరిచాడు. ఆది కాండంలో మనం చూస్తే ఆది మానవుడు ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏ మహిమనైతే పోగొట్టుకున్నాడో, తిరిగి యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా ఆ మహిమను తిరిగి పొందుకున్నట్టుగా చూస్తున్నాం. ఏ అర్హత లేదు, మనకి ఏ అర్హత లేదు. అయినప్పటికీ క్రీస్తు ప్రభువుల వారు మనందరి కొరకు తన విలువైనటువంటి రక్తాన్ని కార్చి అఘోర శిల్వయాగం చేసి మనందరినీ స్వతంత్రులుగా చేశాడు. గలతీ పత్రికలో 3:22 కొన్ని మాటలు ఉన్నాయండి. లేఖనము మనందరినీ పాపములో బంధించింది. లేఖనం ఏం చేస్తుందండి? పాపంలో బంధించింది. లేఖనములన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడ్డాయి. మరి ఈ లేఖనము చదవబడిన వాక్యంలో 2 వాక్య భాగాలు కలిసి ఉన్నాయి. ఒకటి దప్పిగొనుచున్నాను, రెండవది సమాప్తమైనది. దేవుని బిడ్డలారా, నీవు చెప్పగలవా? నేను చెప్పగలనా నేను చేసే పని సమాప్తమైందని? మానవునికి అనేకమైనటువంటి కోరికలు ఉండవచ్చు, అనేకమైనటువంటి ఆశలు ఉండవచ్చు, తీర్చబడలేని కోరికలు ఉండవచ్చును. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు తనకు తానే రిక్తునిగా చేసుకొని తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చి సమాప్తమైందని శిలువలో తెలియజేశాడు. చూద్దాము కొన్ని వాక్య భాగాలు, దేని యొక్క లేఖనం చూద్దాం. మత్తయి సువార్త 27:50. తీసిన వారు చదవండి ప్లీజ్, దయచేసి సాయం చేయండి. 27:50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. యోహాను సువార్తలో సమాప్తమైందని చెప్పి తల వంచి ప్రాణం విడిచాడు. ఇక్కడ మత్తయి సువార్తలో చూస్తే బిగ్గరగా కేక. చదవండి కొంచెం అక్కడ వాక్య భాగాలని చదవండి ప్లీజ్. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. సమాధులలో నుండి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడ్డారు. చూసారండి, చనిపోయి సమాధి చేయబడిన వారు యేసుక్రీస్తు ప్రభువుల వారు సమాప్తమైనదని చెప్పి ఆయన మరణించగానే సృష్టిలో గొప్ప కార్యాలు జరిగినాయండి. ఆకాశం చీకటిగా కమ్మబడింది. దేవాలయపు తెర 2గా చీల్చబడ్డది. ఆ తర్వాత చనిపోయిన వారంతా కూడా లేచారు. వారు లేవడమే కాదు, అంటే వాళ్ళ నిలబడల దగ్గరికి వెళ్ళిండ్రు అన్నట్టు. ఇక్కడ చూస్తే అనేకులు కనబడరాట. తర్వాత బండలు బ్రద్దలైపోయినాయట. చాలా మరి ఊహించని విధంగా కార్యాలు జరిగాయి. మార్క్స్ వార్తలో చూస్తే శతాధిపతి చూడండి, మార్క్స్ వార్త
15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 38 నుండి చూద్దామండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. ఆయనకు ఎదురుగా నిల్చున్న శతాధిపతి ఇలాగూ ప్రాణం విడిచిన చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. చదవండి ఇంకా. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుండ్రి. వారిలో మగ్దలేని మరియు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియు, సలోమియు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయన వెంబడించిన ఆయన పరిచారం చేసిన వారు వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు కూడా వారితో ఎంతమంది వచ్చారండి? ప్రభు మరణం దగ్గరికి వచ్చి వీళ్ళంతా చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా వెంబడించిన వారు ప్రభు యొక్క ఆ శిలువలో తను పలికిన మాటలన్నీ శ్రద్ధగా వింటున్నవారు వీళ్ళంతా. ఆయన శ్రమను కళ్ళారా చూస్తూ ఉంది. తల్లి కూడా చూస్తూ ఉంది. అక్కడ చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం తీసిన వాళ్ళు చదివి సాయం చేయండి ప్లీజ్. అయితే క్షమించండి, 23వ అధ్యాయము 46-47 అండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనిషి నిజముగా నీతిమంతుడైన చెప్పి దేవుని మహిమపరిచాను. చదవండి ఇంకా. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. దేవుని బిడ్డలారా, రొమ్ము కొట్టుకుంటూ వెళ్ళారట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారిను చూచెదరు, భూజనులందరూ ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకుందరు. దేవుని బిడ్డలారా, రొమ్ము కొట్టుకునే పరిస్థితి ఏర్పడబోతుంది. ఎందుకు తెలుసా అండి? నువ్వు ప్రభువును అంగీకరించకుంటే ఆ గొప్ప నరకం ఉంది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రభుని నీ లోకానికి మానవుడికి వచ్చింది అందుకే, నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి, ఆ పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. చూడండి దేవుని బిడ్డలారా, 6వ వచనం చూద్దాం, మధ్య భాగం. ఇదే అధ్యాయము. ఒక రాజ్యముగాను మనము యాజకులుగా చేశాడు మనల్ని. మనకు తెలిసి తిమోతి పత్రికలో ఈ మాటలు ఉన్నాయి. రాజులైన యాజకులుగా మనల్ని ఆయన చేయడానికి వచ్చాడు. ఆయన మనకి ఎలాంటి అర్హత లేదు. మనము పాపంలో ఉన్నవారం, పాపంలో వచ్చే జీతం మరణము. అయితే దేవుడి యొక్క కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఆయన నిత్య జీవం. ఎవరైతే యేసు ప్రభువును, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట ఉంది, అద్వితీయ దేవుడు నీవును, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. నిత్య జీవము, ఆ జీవం ఎవరికి అందుతుంది అటయ్యా అంటే యేసు ప్రభువును అంగీకరించిన వారికి మాత్రమే. నీకు ఉచితంగా ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంది. కనుక యేసుక్రీస్తు అందరికీ ప్రభు.
అపొస్తలుల కార్యం 10:36 వచ్చిన ఈ మాట. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వచ్చిన విషయం ఏంటంటే ఆయన దేవాతి దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. పరిపూర్ణ మానవుడిగా జీవించాడు. పరిపూర్ణ మానవుడిగా మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనమంతా మన జీవితంలో ఎన్నో మార్లు ఈ మాటలు విన్నాం. ఆ రాజ్యానికి నివాసములుగా మీరు చేరాలని అనుకుంటున్నారా? ఇంకా జీవితాన్ని వాయిదా వేసుకున్నట్లయితే ఆ నిత్య నరకం ఉందండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యెషయా గ్రంథం 5:14 వచ్చినప్పుడు ఉంది ఈ మాట. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 5:14 వచ్చినాం. అందుచేతనే పరలోకము పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఉన్నదండి. తన నోరు తెరుచుతున్నది, నోరు తెరుచుకొని ఉన్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపో బాగా అరుస్తూ ఉంటారు. లెక్క చేయకుండా చేస్తారు. ఎక్కడికి పోతారు వీళ్ళంతా? ఆ పాతాళం, భయంకరమైన పాతాళం బహుగా నోరు తెరుచుకొని చూస్తుందట. నోరు తెరుచుకొని చూస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు నరకానికి చేరొద్దని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకంలో తన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ వస్తున్నాడు. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38 వచ్చినాం. త్వరగా 6వ అధ్యాయం 38 వచ్చినాం. నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ఆయన దిగి వచ్చిండు. ఆయన దిగి వచ్చాడండి. ఎందుకు? నువ్వు పెద్ద ధనవంతుడువేనా? పాపంలో ఉన్నావు. ఈ పాపంలో కనుక నువ్వు ఉండి మరణిస్తే ఆ నిత్య నరకం ఉంది. నిన్ను తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి వద్ద నుండి ఆయన మానవుడిగా నరవతారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండం 3వ అధ్యాయము చూడండి. ఒక మాట ఉందండి. ప్రభువు ఇక్కడ దిగి వచ్చినట్టుగా ఈ వాక్య భాగాన్ని మనం చూడగలుగుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాం దయచేసి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కనిపెట్టిన వారిని బట్టి మొరను వింటిని. వారి దుఃఖం, నీ మొర వింటుండు దేవుడు. నువ్వు ఎలాంటి మొర పెడుతున్నావు? నీ జీవితం గురించి మొర పెడుతున్నావా? నువ్వు దేని కొరకు నీ మొర పెడుతున్నావు? నాకు మొర పెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని ప్రభు చెప్పాడు. ఆ చదవండి ఇంకా దయచేసి. వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నది కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీలకు, పెరెజీలకు, హివ్వీలకు, యోబీసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. దిగి వచ్చాడు ఆయన. నన్ను రక్షించడానికి దిగి వచ్చాడు. వారి మొరను విన్నాడు. వారి దుఃఖాన్ని చూశాడు ప్రభు. వారి బాధను చూశాడు. ఫరో ఐగుప్తులను చాలా శ్రమ పెడతా ఉన్నాడు. తెలుసు కదండి మనకు. నిర్గమకాండంలో ఈ మాటలు చూస్తాం. ఇటుకలు చేసే పని అప్పగించారు వాళ్ళకి.
పనులు భారం ఎక్కువ పెట్టారు. వారు మూలుగున్న దేవుడు విన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చాడు ఆయన. ప్రభు కూడా నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. చూడండి యోహాను సువార్త మరి ఒక భాగం, మన వాక్య భాగం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 47 వచనం. దయచేసి చదవండి త్వరగా. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. అందుకే ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరు. ఆయన తన శరీరాన్ని గురించి చెప్తా ఉన్నాడు, తన రక్తం గురించి చెప్తా ఉన్నాడు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమైన ఈ ఆహారాన్ని భుజిస్తున్నావు, నువ్వు బలలో చేయి వేస్తున్నావు. నీ జీవితం ఎలా ఉంది పరీక్ష చేసుకుందాం. ప్రభువా, ఇంకా నేను పాపం ఆ కూపంలో ఉంటే నన్ను క్షమించు ప్రభువా. నాకు ఈ గుడ్ ఫ్రైడే అనే ఈ దినాన్ని నాకు ఒక రోజు ఇచ్చావు నా జీవితంలో, ఇది చూసే భాగ్యం ఇచ్చావు ప్రభువా. ఒకవేళ ఆ వాయిదా వేసుకుంటే ఆ గొప్ప నరకం నుండి నిన్ను ఎవరు తప్పించలేరు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, త్వరగా ప్లీజ్. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మా 2వ అధ్యాయం 5వ వచనం, మొదటి పత్రిక అనుకుంటా. నరులకు దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు నరుడు. క్రీస్తు యేసను నరుడు. నరుడుగా ఆయన వచ్చాడు, నరవతారిగా వచ్చాడు. ఆయన తన శరీరం అందు నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు చూస్తాం. చూడండి, గలతీ పత్రిక, గలతీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ధర్మశాస్త్రం విధించిన క్రియల సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నవారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడు. ఇది స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును. ధర్మశాస్త్ర సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలన జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను శాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రం ఏం చెప్పిందండి? పాపంలో బంధించింది మనల్ని. ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శాపగ్రస్తి అయ్యారు. ద్వితీయోపదేశ కాండంలో ఉంది. సమయం లేదు కనుక దేవుని బిడ్డలారా, మ్రాణ మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు. ఆయన శాపగ్రస్తుడుగా నీ కొరకు నా కొరకు కనబడుతూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టు. ఆయన ప్రాణం పెట్టాడు నీ కొరకు నా కొరకు. చూడండి,
17 వచనం. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తా ఉన్నారు, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు, నేను కొంచెం పైకి చదవండి అంకుల్. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుతున్నాడు. నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా ప్రాణమును తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందిన. నా తండ్రి వలన ఆజ్ఞ నేను పొందాను. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నామని. యోహాను సువార్త 11:25 వచనంలో పునరుద్ధానం జీవము నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయాడు. ఒక చిన్న చరణం నేను పాడి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను, నా సమయాన్ని ముగిస్తా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనీయ యేసుడే సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించదాని తలపోయక, ఎరుగాను వారు మరమున్నదని, నరకమున్నదని వారెరుగరు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనీయు యేసుడే సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. దేవుని బిడ్డలారా, కనుక ప్రభు మన కొరకి మరణించి తిరిగి లేచి తన రాజ్య నివాసులుగా మనల్ని చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడి మాటలను దీవించుగాక.